నమస్తే K24 న్యూస్ మార్చి 20న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బెజ్జంకి మండలంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నెలకు కనీసం 10,000 జీతం అమలు చేయాలని, కోడిగుడ్లు మిర్చి ఛార్జీల పెండింగ్ క్లియరెన్స్ చేయాలని అన్నారు. పిల్లల భోజనానికి స్లాబ్ రేట్లు పెంచాలంటూ 65 ఏళ్లు పైబడిన కార్మికులకు 40,000 రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలని, కర్ణాటకలో 4,000 జీతం అమలైనట్టుగా తెలంగాణలో కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే కార్మికులు నెలల తరబడి జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి మీసం లక్ష్మణ్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కొంపెల్లి తిరుపతి అధ్యక్షతన సూరవ్వ, రామవ్వ, లక్ష్మి, మంజుల, సూరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత పెండింగ్ బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 జీతాన్ని పెండింగ్ బిల్లులు మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత ప్రభుత్వమే, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే, గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే, కోడిగుడ్లు ప్రభుత్వమే, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. బెజ్జంకి మండల ఎంఈఓ గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ నెల 26వ తారీఖు నాడు బుధవారం రోజున చలో ఇందిరా పార్కు కార్యక్రమం గత 23 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులను అనేక ప్రభుత్వాలు ఎన్నికలలో మేము మీకు జీతాలు వేస్తాం, పిల్లలకు మెస్ ఛార్జీలు వేస్తాం అనేక వాగ్దానాలు చేస్తూ తప్పితే ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఎంతో మంది ఇప్పటికి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుండి కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళ కళ్ళు ఖరాబ్ అయినాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి, వాళ్ళకు రావాల్సినటువంటి జీతాలు రాకుండా అన్నిటికంటే ఇలా అంగన్వాడీల కంటే, ఆశా కార్యకర్తల కంటే, గ్రామ పంచాయతీ వాళ్ళ కంటే తక్కువ జీతంతో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు నెలకు 3,000 జీతంతో పనిచేస్తా ఉన్నారు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా ఒక విద్యార్థికి 5 రూపాయలు కట్టిస్తే ఇలా మార్కెట్లకు పోతే ఒక ఛాయ్ ఆస్తలో 5 రూపాయలకు ఇలా కోడిగుడ్లు పెట్టాలని చెప్పి అధికారుల ఒత్తిడి, కోడిగుడ్డుకు 7 రూపాయలు 8 రూపాయలు మార్కెట్లో మొన్నటిదాకా. ఇలా కోడిగుడ్లతోటి లక్షల కొద్ది అప్పులైనాం. ఇలా ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులను మోసం చేస్తా ఉన్నాయి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో ప్రచారం చేసేటప్పుడు మా దీక్షల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే 10,000 జీతం ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానం సంవత్సరం అవుతుంది, ఏడాది అర్థమవుతున్నా కనీసం మా మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచలేదు, ఇక మీ పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచలేదు. ఇలా మేము వంట చేయాలంటే ఇలా ఒక్కొక్కరు పుస్తమట్టలు అమ్ముకున్నారు, అప్పుల పాలయ్యారు, కిరాణా షాపులలో లక్షల కొద్ది అప్పులు చేసి ఇలా అప్పులు చెల్లించలేక అనేక బాధలతోటి ఇవాళ కొంతమంది వంట చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి గ్రామాలలో ఉన్నది. ఇలా ఒక్కొక్కరు మధ్యాహ్న భోజన కార్మికులకు కనీసం పెండింగ్ బిల్లులు 6 నెలల నుండి బిల్లులు రాక, కోడిగుడ్ల పైసలు రాక, 2,000 జీతం రాక, ఇలా 6 నెలల నుండి జీతాలు రాకపోతే మరి వాళ్ళు ఎట్లా వంట చేస్తారు, పిల్లలకు ఎట్లా తిండి పెడతారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి బిల్లులు చెల్లించాలి, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మొత్తం వంటలు బంద్ చేసి సమ్మెకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేపు ఇందిరా పార్కులో హైదరాబాద్ బుధవారం నాడు 26వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మేము నిరసన ప్రదర్శన ఇందిరా పార్కులో ఇలా వంటలు బంద్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ 33 జిల్లాలు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం కనుక మా సమస్యలు పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున సమ్మెకి వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రంలో మోడీ 11 సంవత్సరాలు అవుతుంది. మధ్యాహ్న భోజన కార్మికులకు మోడీ గారు ఇచ్చే జీతం 600. మరి 600 జీతంతో ఇలా కుటుంబాలు గడుపుతాయా? సమాధానం చెప్పాలి. PM కిసాన్ అంటాడు, పిల్లలకు మంచి ఆహారం పెట్టాలని చెప్తాడు ప్రధానమంత్రి మోడీ గారు. మరి 600 జీతంతో మధ్యాహ్న భోజన కార్మికులకు 600 జీతం ఎక్కడైనా ఉందా? మరి 600 జీతంతో వాళ్ళ కుటుంబాలు బతకగలుగుతాయా? ఆలోచించాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులను మోసం చేస్తా ఉన్నాడు తప్ప ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రోషయ్య గారు ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఢిల్లీలో ధర్నా చేస్తే వచ్చినటువంటి 1,000 రూపాయలు, ఆ 1,000 రూపాయలు తప్పితే
ఈ ప్రధానమంత్రి మోడీ 11 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులకు ₹1 పెంచడు. అధికారంలోకి వచ్చిన మోడీ పెంచడు, ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం పెంచది. మరి పట్టించుకోకపోతే ఇలా పిల్లలకు మంచి తిండి పెట్టాలని కలెక్టర్ల ఒత్తిడి, ఎంఈఓల ఒత్తిడి, ఉపాధ్యాయుల ఒత్తిడి, 2 కూరలు వండాలి, 3 సార్లు గుడ్లు పెట్టాలి. ఇలా మెనూ ప్రకారంగా పెట్టాలంటే మెనూ ప్రకారంగా విద్యార్థులకు ఛార్జీలు పెంచాలి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచే ఛార్జీలు పెంచక మెనూ ప్రకారంగా వండాలంటే మెనూ ప్రకారంగా ఒక విద్యార్థికి ₹30 ఖర్చు వస్తుందని చెప్పి ప్రభుత్వానికి మేము లెక్కలేసి చెప్పినాం. ఇప్పటి వరకు దాని మీద సమాధానం లేదు. ప్రభుత్వం వెంటనే మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు కేరళలో ₹5,000 జీతం ఇస్తా ఉంటారు. కేరళలో 65 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు రిటైర్మెంట్ అయితే అక్కడ ₹40,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తా ఉన్నారు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్ళ కార్మికులలాగా కార్మిక చట్టాలు ఉపయోగపడాలి, వాళ్ళకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఇలా వాళ్ళకు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 10,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వాలు ఎంతో ఇలా ఒరిస్సాలో ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు 2 జతల యూనిఫామ్ ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ జతలు యూనిఫామ్ లేదు, ఏది లేదు. ఇక్కడ మధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే సప్లై చేయాలి. ఇలా వాళ్ళ కళ్ళు ఖరాబ్ అవుతా ఉన్నాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి, పొగ వలన ఇలా సిలిండర్లు ఇవ్వాలని చెప్పి నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఇచ్చి మాకు ఎన్నికలలో చెప్పినటువంటి ప్రకారంగా 10,000 జీతం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పెండింగ్ బిల్లులు